స్వచ్ఛాంధ్రలో భాగంగా చిలకలూరిపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రంలో 100కు పైగా మున్సిపాలిటీలు ఉండగా చిలకలూరిపేట 15వ ర్యాంకు సాధించిందని, దీనికి సహకరించిన చిలకలూరిపేట వాసులు, మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బందికి ఎమ్మెల్యే పుల్లారావు అభినందనలు తెలిపారు. స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిలకలూరుపేటలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ఇవన్నీ చేసినప్పుడు స్వచ్ఛ చిలకలూరుపేట చేయటం సునాయాసంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 15th ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు ఉంటే చిలకలూరుపేట 15th ర్యాంకులో స్వచ్ఛ చిలకలూరుపేట రావటం జరిగింది. దీనికి సహకరించినటువంటి చిలకలూరుపేట వాసులకి, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వారితో సహకరించిన సిబ్బంది అందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎవరికి వారు ఇది నా కార్యక్రమం అనేటువంటి భావన కూడా రావాలి. ప్రభుత్వం ఒక్కటే చేయటం కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరుపేట ఉండాలి, మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు బాగుండాలి, పర్యావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాము, పర్యావరణం దెబ్బతింటే అనారోగ్యం, అంటువ్యాధులు బారిన పడతామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో చిలకలూరుపేట పట్టణం, ఈగలు, దోమలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కలుషితం లేకుండా ఉంటుంది. ఆ విధంగా రావాలి అంటే ప్రజల భాగస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరుపేటలో భాగస్వాములు కావాలి. భారతదేశంలోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీసుకురావాలని